ఏదైతే జరగకూడదు అని చెప్పి ప్రేయర్ చేస్తున్నామో ఫైనల్లీ అదే అయితే జరిగింది గైస్. ఇరాన్ వార్లో మన ఇండియన్ పర్సన్, చెన్నైకి చెందిన ఒక పర్సన్ అయితే మృతి చెందాడు గైస్. ఏదైతే మనం జరగకూడదు అనుకుంటున్నామో అదే జరగబోతుంది. ఇప్పుడు చూడండి, ఇరాన్ అమెరికా గొడవల్లో మన ఇండియన్ వ్యక్తి చనిపోవడం ఏంది గైస్. వాటర్ ప్లాంట్ మీద పెద్ద అటాక్ అయితే జరిగింది నిన్న. వాటర్ ప్లాంట్ మీద అటాక్ జరిగితే మన ఇండియన్ పర్సన్ అయితే చనిపోయినాడు గైస్. ఇప్పుడు ఆ ఇండియన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరన్నా ఉంటే, అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే పర్లేదు, వాళ్ళ భార్య పిల్లలను ఎవరు చూసుకుంటారు గైస్. ఇప్పుడు ఇంత దూరం గల్ఫ్ కంట్రీకి వచ్చేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిని అయితే కంపెనీలలో సతాయిస్తూ ఉంటారు. శాలరీలు ఇయ్యరు, శాలరీల కోసము జీతాల కోసం వాళ్ళు ఇక్కడ పని చేస్తూ ఉంటే ఇక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉంటారు గైస్. కానీ ఇప్పుడు చనిపోయినాడు అతని ఇంటికి ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా కోవిడ్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ కొద్దిగా ఏమన్నా సపోర్ట్ దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియోస్ కోవిడ్లో చేస్తున్నారో వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, అందరు కొద్దిగా వీడియోస్ చేస్తున్నారు కానీ ఆ వీడియోస్లలో కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ ఉండాలని చెప్పేసి మాట్లాడండి. కొత్త వీడియో ఆయన చనిపోయినాడు న్యూస్ వచ్చింది, మనకు వ్యూస్ కోసం వీడియో చేయడానికి దొరుకుతుందని చెప్పి చేయకండి. నేను కూడా చేయకూడదు అనుకున్నా ఈ వీడియో. ఏమంటే చాలా మంది వీడియోలు చేస్తున్నారు, ఆ వీడియో చేసేటోళ్ళకి నేను ఒక మెసేజ్ చెప్దాము, వీళ్ళు వీడియోలు చేస్తున్నారు కానీ దాంట్లో ఏమి వాళ్ళ ఫ్యామిలీకి ఏం యూజ్ కాదు, వీళ్ళ కోసం అదే యూజ్ చేసుకుంటున్నారు దాన్ని. వీళ్ళ వీడియోస్ వీళ్ళ వ్యూస్ కోసం అయితే యూజ్ చేసుకుంటున్నారు. దాని గురించి చెప్దామని అయితే వీడియో చేస్తున్నా గైస్. ప్లీజ్ దయచేసి ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అందేటట్లా దాంట్లో వీడియోలో మీరు చెప్పండి. అది మన ఇండియన్ ఎంబసీ వరకు వెళ్ళేటట్లా చూడండి. ఇండియన్ ఎంబసీ వరకు వెళితే ఇండియన్ ఎంబసీ ఏమన్నా దయచేసి వాళ్ళు ఏమన్నా ట్రై చేసి వాళ్ళ కోవిడ్ నుంచి ఏమన్నా ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీకి కొద్దిగా హెల్ప్ అవుతుంది గైస్. ఓకే గైస్, జై హింద్.